సార్ ఇప్పుడు మనం నార్మల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయండి అని అంటాం. కానీ మనం ఏ దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇతర మంచి క్వెషన్ అండి. మా దగ్గర చాలా మంది వస్తుంటారు క్లయింట్స్. ఆల్రెడీ జిరోదా ఇన్వెస్ట్‌మెంట్ చేశాము, గ్రో యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాము. మా పోర్ట్‌ఫోలియో చూడమని రివ్యూ కోసం వస్తారు మా దగ్గరికి. అయితే మేము గమనించిన వాటిలో ఏంటంటే చాలామంది ఇండెక్స్ ఫండ్స్‌లో పెడుతున్నారు, ఈటీఎఫ్‌లో పెడతారు, ఎక్కువ గోల్డ్‌లో పెడతారు ఎస్ఐపీస్. అలాగే ఎక్కువ ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా రకరకాలుగా అట్‌లీస్ట్ 20 ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మీరు నమ్మరు, ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. ఆయన ₹12,500 పర్ మంత్ ఎస్ఐపీ చేస్తున్నారు. ₹12,500కి గాను 25 ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ₹500 చొప్పున 25 ఫండ్స్ పెట్టుకుంటే రిటర్న్స్ రావు. అయితే మా దగ్గర ఇండియాకి ఏదైనా కొత్త మ్యూచువల్ ఫండ్స్ అంటే కాదు. లాస్ట్ 1995 నుంచి కూడా అగ్రెసివ్‌గా మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇండియాలో ఉన్నాయి. మీరు చూస్తే లాస్ట్ 20 ఇయర్స్‌లో మనం తీసుకుంటే టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో నిఫ్టీ 50 కానియండి, లేకపోతే మనకి నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ కానియండి, అలాగే ఐసీఐసీఐ బ్లూ చిప్ కానియండి, అవన్నీ కూడా 15% రిటర్న్ దాటలేదు. నిఫ్టీ 50 అయితే 13% రిటర్నే ఇచ్చింది. మనం ఫార్ములా అనుకుంటాం 15 1 crore అని. కానీ 1 crore కూడా చాలా మంది ఇవ్వలేకపోయాయి. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ కావచ్చు, టారస్ లార్జ్ క్యాప్ కావచ్చు, ఇవన్నీ 8%, 9% రిటర్నే ఇచ్చాయి. సో కాబట్టి మనం లాంగ్ టర్మ్‌లో మన పోర్ట్‌ఫోలియోలో కనుక లార్జ్ క్యాప్ ఉంది అంటే రిటర్న్స్ అయితే రావు. సో ఫస్ట్ లార్జ్ క్యాప్‌ని అవాయిడ్ చేయాలి. తర్వాత మీకు ఫ్లెక్సీ క్యాప్ ఏదైతే ఉంటుందో, ఒక టైంలో ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే అటు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ 3 కేటగిరీలో మార్కెట్ చాలా బాగుందనుకోండి, ఎక్కువ మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మీద పెట్టాలి. తక్కువ లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ బాగా పడుతుందనుకోండి, ఆ టైంలో మనం ఎక్కువ లార్జ్ క్యాప్ మూవ్ అయిపోవాలి. సో ఫ్లెక్సీ క్యాప్ అంటే అదే. ఇన్ బిట్వీన్ ద ఫ్లెక్సీ క్యాప్ మనకేంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ మధ్యలో మార్చుకుంటూ ఉండాలి. ఒక టైంలో ఎలా ఉండేదంటే 2008, 2014 ఆ టైంలో మార్కెట్ పడింది అంటే అట్‌లీస్ట్ 2 ఇయర్స్ దాకా మళ్ళీ మార్కెట్ పైకెళ్ళేది కాదు. సో అప్పుడు ఒక యాంపుల్ ఆఫ్ టైమ్ ఉండేది ఫండ్ మేనేజర్‌కి. ఓకే, మార్కెట్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు నేను లార్జ్ క్యాప్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో తగ్గించాలని చెప్పి ఒక ఆప్షన్ ఉండేది. ఇప్పుడు చూస్తే మార్కెట్ అలా లేదు. వితిన్ ఎ వీక్‌లోనే మార్కెట్ వెళ్తే 2000 పాయింట్స్ అప్‌లో వెళ్తుంది. వితిన్ ఎ వీక్ మళ్ళీ 2000 పాయింట్స్ పడిపోతుంది. ఒక వీక్‌లో మనం అలా పడి లేస్తున్నప్పుడు మార్కెట్, ఈ టైంలో వెంటనే లార్జ్ క్యాప్ మూవ్ అవ్వాలి, వెంటనే మిడ్ క్యాప్ మూవ్ అవ్వాలంటే అవ్వదు. అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టైమ్ ఫ్రేమ్ ఉందంటే మనం ఆ ఫ్లెక్సీ క్యాప్‌ని ఆడొచ్చు. కాబట్టి అది కూడా ఫ్లాప్ అయింది. సో చూస్తే చాలామంది యంగ్‌స్టర్స్ ఇప్పుడు మా దగ్గర వచ్చేవాళ్ళు హైబ్రిడ్ ఫండ్స్‌లో పెడుతున్నారు. హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్‌లో పెడుతున్నారు. ఇది యాక్చువల్‌గా ఏంటంటే అది కూడా రాంగే. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే సపోజ్ ఈ 1 ఇయర్‌లో కనుక మార్కెట్ పడింది అంటే సో ఈక్విటీస్‌లో పెడితే లైక్ లార్జ్ క్యాప్ కానియండి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో పెడితే దారుణంగా పడిపోతుంది పోర్ట్‌ఫోలియో. కొంచెం సపోర్ట్‌గా ఉండాలి అని పెడుతున్నారు. కానీ సపోర్ట్‌గా ఉండాలి అని పెడుతున్నాం కానీ హైబ్రిడ్ ఫండ్స్‌లో దానివల్ల రిటర్న్ ఎంత వస్తుందంటే 8% కంటే రాదు. మీకు ఒక లాంగ్ టర్మ్ హారిజన్ అన్నప్పుడు 5 ఇయర్స్ అండ్ అబోవ్ లాంగ్ టర్మ్ హారిజన్ అన్నప్పుడు మనం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీద పెట్టడం కరెక్ట్.